చిన్నప్ప, నేను ఎమ్మిగనూరు నుండి నేను కేవీపీఎస్ మండల అధ్యక్షుడిని. సో ఈరోజు మనం ఈ కేవీపీఎస్ ఆధ్వర్యంలో కాటికాపర్ల సంఘం వాటి తరపున కాటికాపర్ల సంఘం, బేగరుల సంఘం వాళ్ళు శ్మశానంలో ఎంతకాలం నుండి పనిచేస్తూ ఉన్నారు. మనకి తెలుసు, వాళ్ళు లేకపోతే ఎవరు కూడా మనుషుల్ని పూడ్చేటటువంటివి ఎవరు లేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. వాళ్ళని ఒక్కరంటే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించట్లేదు. వాళ్ళని అస్సలు కూడా కనుచూపు కూడా వాళ్ళని చూడట్లేదు. కాబట్టి మేము ఈనాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ని. పోయినటువంటి గవర్నమెంట్ జగన్ ప్రభుత్వంలో కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఏమీ మాకు స్పందించలేదు, చేస్తామన్నారు కానీ చెప్పలేదు. కానీ ఈనాడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఈ కాటికాపుల సంఘానికి 4వ తరగతి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలాన్ని కల్పించాలి, 2 ఎకరాల భూములు కూడా వాళ్ళకి కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కల్పించాలి. వాళ్ళకి 8,000 రూపాయలు నెలకి పింఛనుగా వాళ్ళకి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు వీటిని వెంటనే వాళ్ళని ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వీటిని దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఆలోచించి కాటికాపర్లు చూసాం. మనం కరోనా కాలంలో ఒక శవాన్ని అంటే ముట్టుకున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి ఎవరు ముట్టుకుంటే ఎవరికి చనిపోతామని. కానీ అలాంటి సమయంలో ఈ రైతులు, ఈ కాటికాపర్లు ఎక్కడో వలసలకు వెళ్ళారు. గుంటూరుకి వెళ్ళి వాళ్ళు వలస బతుకున్న సమయంలో వీళ్ళు కాల్ చేసి, ఫోన్ చేసి మా వాళ్ళు చనిపోయారు, రండి పూడ్చటం రండి అని వాళ్ళ యొక్క పనులని వదిలిపెట్టి, అన్నింటిని కూడా వదిలిపెట్టి వీళ్ళు వచ్చి వాళ్ళ యొక్క శవాలని పూడ్చేటువంటి సమయం మనం చూసాం. కానీ అలాంటి వాళ్ళని మనం ఎవరు కూడా గుర్తించలేకపోతున్నాం. ఈ ప్రభుత్వాలు అసలు పట్టించలేకపోతున్నారు. కాబట్టి ఈనాడు మేము కేవీపీఎస్ తరఫున, ఈ కాటికాపర్ల సంఘం తరఫున మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే వాటిని ఈ అసెంబ్లీలో మాట్లాడి జీతాలంటే ఏమి రావు. కాబట్టి వాళ్ళకి 18,000 రూపాయలు జీతాలు కూడా వాళ్ళు కల్పించాలని మేము ఈ కేవీపీఎస్ ఏమి అస్సలకి అంటూ ఏమి రావు. కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సరే 18,000 రూపాయలు వాళ్ళ జీతాలు కల్పించాలి, 8,000 రూపాయలు పింఛన్ కల్పించాలని, వాళ్ళకి తగినటువంటి పరికరాలు కూడా శ్మశానంలో పనిచేసే పరికరాలు కూడా వాళ్ళకి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలతో ఇంకా ప్రజా సంఘాలను అన్నింటిని కలుపుకొని, రాజకీయ నాయకులను అన్నింటిని కూడా, రాజకీయ పార్టీలను అన్నింటిని కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈనాడు మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు చిన్నప్ప, కేవీపీఎస్ ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడిని. స్పందించకపోతే ప్రభుత్వం మీరేం చేస్తారు? స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, ఖచ్చితంగా వాటి కోసం పోరాడతాం. ఈ కాటికాపర్ల సంఘం కోసం ఎప్పుడు కూడా ఈ కేవీపీఎస్ ఎప్పుడు కూడా కుల వ్యతిరేక పోరాటం వెనుకనే ఉంటుంది. వాటి కోసం పోరాడుతుంది. ఖచ్చితంగా ఎలాగైనా సరే వాటికి పోరాడైనా సాధిస్తుంది. లేని పక్షంలో ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించలేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఖచ్చితంగా ఈ రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని దించ తీరుతామని ఈనాడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.